హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజు. నేను చేసే లేటెస్ట్ ఇమెయిల్ని మీ మెయిల్లో పొందాలంటే నా కంప్యూటర్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఎంఎస్ వర్డ్లో 15th పార్ట్ అండి. ఈ 15th క్లాస్లో మనం నేర్చుకునేది ఏంటంటే ఎంఎస్ వర్డ్లో ఇన్సెట్లో ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, టేబుల్ క్రియేట్ చేశాను. దీంట్లో మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పాము. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మీరు 14th పార్ట్లో చూడండి. ఇక్కడ డిలీట్ ఉంది కదా, ఫస్ట్ ఏముంది? డిలీట్ సెల్. కర్జర్ ఎక్కడ పెట్టాను? డిలీట్ సెల్. షిఫ్ట్ సెల్ లెఫ్ట్ అన్నాడు, ఒకటి వెళ్ళిపోయింది చూసారా? అలాగా మనకు సెల్స్ అనేది డిలీట్ చేయడానికి ఇది అనేది స్టార్టింగ్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ కాలమ్స్. ఓకే, డిలీట్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ వన్ పెట్టాను, డిలీట్ రో అంటాను, లేదు డిలీట్ కాలమ్ చేద్దాం. వెళ్ళిపోయిందా? అది. ఇప్పుడు డిలీట్ రో అన్నాను, రో వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి చేద్దాము, చూసారా? అది. నెక్స్ట్ ఎంటైర్ టేబుల్ మొత్తం కావాలనుకుంటే టేబుల్ మొత్తం మనం డిలీట్ చేయొచ్చు. వెళ్ళిపోయిందా? అది. మళ్ళీ ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసుకున్నాను, లేఅవుట్కి వెళ్ళాను. చూడండి, ఇక్కడ మనకు ఉంటుంది. టేబుల్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఇది లేఅవుట్ ఆప్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కర్సర్ పెట్టాను, ఇన్సెట్ అబోవ్ అన్నాను అనుకో, ఇక్కడ పెడదాం. యాడ్ అయిందా? నెక్స్ట్ బిలో ఉన్నాం అనుకో, బిలో యాడ్ అవుతుంది. లెఫ్ట్ ఉన్నామనుకో, లెఫ్ట్ యాడ్ అవుతుంది. ఒకవేళ రెండు సెలెక్ట్ చేశారు, ఇట్లా ఈ రెండు సెల్స్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు రెండు సెల్స్ సెలెక్ట్ చేసామనుకో, లెఫ్ట్ అంటే రెండు యాడ్ అవుతాయి, రైట్ అంటే రెండు రైట్ యాడ్ అవుతాయి. అట్లా ఎన్ని సెలెక్ట్ చేస్తే అన్ని కాలమ్స్ కూడా మనకు యాడ్ అవుతూ ఉంటాయి. కాలమ్ అయితే కాలమ్, రోస్ అయితే రోస్. అది. ఇన్సర్ట్ అబో, ఇన్సర్ట్ బిలో, లెఫ్ట్ అండ్ రైట్, డిలీట్. తర్వాత మర్జ్ సెల్స్. ఈ మర్జ్ సెల్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ పైన హెడర్లో మనకు కావాలనుకున్నాం అంటే, చూడండి ఇప్పుడు నేను చేస్తాను. ఈ అన్ని కాలమ్స్ని ఒకేటిగా కావాలనుకుంటే మర్జ్ అంటే కథం, మర్జ్ అయిపోతుంది. ఇక్కడ మనం హెడ్డింగ్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ అని కానీ ఏదైనా. దీన్ని మనకు సెంటర్లో కావాలి అనుకుంటే ఇలా సెంటర్లో పెట్టవచ్చు. ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ క్లాస్లో కూడా ఉంటాయి, మనకు చూపిస్తాను. ఇలా లేదు, నాకు ఈ కాలమ్స్ కావాలి రెండు, మర్జు, ఇలా కూడా చేసుకోవచ్చు. కాలు ఇవే కావాలి రెండు, ఇలా కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? అది. ఇక్కడ స్ప్లిట్ సెల్స్ ఉంది కదా, దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాను కర్జరు, ఇక్కడ అడుగుతుంది నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్ అని. అంటే ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి ఒకటే సెల్లో అని అడుగుతుంది. ఇక్కడ నేను 2 పెడతాను, చూడండి వచ్చిందా? మళ్ళీ ఇందులో కూడా నాకు కావాలనుకున్నాను అనుకోండి, మళ్ళీ తీసుకొని 2, మళ్ళీ అందులో 2 యాడ్ అవుతాయి. ఇక్కడ మనం టెక్స్ట్ రాసుకోవచ్చు ఇట్లా. ఓకే, ఇది. ఎక్కడంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని కూడా తీసుకోవచ్చు. ఇట్లా 3 కావాలంటే 3, 4 కావాలంటే 4, ఇట్లా. అర్థమైందా? అది. నెక్స్ట్ స్ప్లిట్ టేబుల్. స్ప్లిట్ టేబుల్ అంటే ఏంటంటే, చూసాను. స్ప్లిట్ టేబుల్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటే టేబుల్ ఉంది, దీన్ని 2 టేబుల్గా విడగొడుతుందండి. ఓకే, 2 టేబుల్గా విడగొడుతుంది. ఇక్కడ కర్సర్ పెట్టాను కదా, చూడండి ఇప్పుడు చూసారా? విడగొట్టిందా? మళ్ళీ చూడండి, లేఅవుట్ అండ్ స్ప్లిట్ టేబుల్. కర్సర్ అయితే ఎక్కడ పెట్టానో అక్కడ నుంచి మనకు విడగొడుతుంది. ఇదండి టేబుల్. అర్థమైంది కదా? మళ్ళీ ఇక్కడ కర్సర్ పెడితే మనకు టేబుల్ వచ్చేస్తుంది. ఓకే, ఈరోజు తెలుసుకుంది ఏంటి? డిలీట్ ఆప్షన్లు, డిలీట్ సెల్స్, డిలీట్ కాలమ్, డిలీట్ రో అండ్ డిలీట్ టేబుల్. తర్వాత ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో, ఇన్సర్ట్ లెఫ్ట్ సైడ్ అండ్ ఇన్సర్ట్ రైట్ సైడ్. ఏంటి? కాలమ్స్ కానీ రోస్ కానీ ఏవైనా సరే. అండ్ మర్జ్ సెల్స్ అంటే రెండు కలిపి మనకు మర్జ్ కావాలనుకుంటే ఇలా మర్జ్ చేసుకోవచ్చు. 2 టేబుల్స్, 2 సెల్స్ని కానీ 3 సెల్స్ కానీ 2 కాలమ్స్ని కానీ 2 రోస్ కానీ. స్ప్లిట్ సెల్స్ అంటే ఒకటే గదిలో, అంటే ఈ సెల్ని గది కూడా అంటారు, మెష్ కూడా అంటారు. ఒకటే సెల్లో మనకు 2-3 రకాలుగా ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలని కూడా పెట్టుకోవచ్చు. అలాగే స్ప్లిట్ టేబుల్ అంటే ఎన్ని టేబుల్స్ కావాలంటే అన్ని టేబుల్స్గా మనము విడగొట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన కామెంట్స్ కూడా నాకు తెలియజేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.